నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం నకరేకల్ పట్టణ కేంద్రంలో ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నకరేకల్ ప్రభుత్వ వైద్యశాలలో ప్రారంభించిన పుష్పగిరి కంటి ఉచిత వైద్య శిబిరం. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ త్రిపాఠిల, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, వైద్యాధికారి మాతృ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ త్రిపాఠిల మాట్లాడుతూ, ఈ 3 రోజుల వైద్య శిబిరాలలో ప్రజలందరూ సహకరించి కిడ్నీ సంబంధిత వ్యాధులతో కూడా కంటి చూపు తగ్గిపోయే అవకాశం ఉంటుందని, కాబట్టి అందరూ చెకప్ చేయించుకోవాలని చెప్పారు. వేముల వీరేశం మాట్లాడుతూ, ఈ కార్యక్రమం పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి సహకారంతో 40 సంవత్సరాలు పైబడి కంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి యువకులకు, 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం 3 రోజుల్లో ఇక్కడే ఉండి సేవలు అందించడానికి కంటి వైద్య శాఖ సిబ్బంది సిద్ధంగా ఉంటారు. కాబట్టి ప్రజలందరూ 3 రోజుల్లో కంటి పరీక్షలు చేయించుకొని అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు చేయించి మళ్లీ నకరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలి వెళ్లగలరు. ప్రతిరోజు విడతల వారీగా పేషెంట్లను హైదరాబాద్కి తరలించి ఆపరేషన్లను చేయించబడును. సైట్ ఉన్న వారికి అద్దాలు ఉచితంగా పంపిణీ చేసి ఆపరేషన్ అవసరమైన వారికి పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు స్వయంగా వారి వాహనాలలో హైదరాబాద్కు తరలించి 2 రోజులు అక్కడే బస చేసి ఆపరేషన్ అయిన తర్వాత వదిలిపెట్టే ఏర్పాట్లు చేశారన్నారు. నల్గొండ వైద్య అధికారి డాక్టర్ మాతృ మాట్లాడుతూ, 100 పడకల హాస్పిటల్ ప్రారంభమైన వెంటనే ఆర్థోపెడిక్ సౌకర్యాలు కూడా కల్పించబడ్డాయన్నారు. చాలా దూరం నుంచి మీ అందరి కోసం, మా కోసం ఇక్కడ ఒక ప్రత్యేక చొరవ చూపెట్టిన గోవింద్ సార్ గారికి, మా డిసిహెచ్ఎస్ గారికి, సూపరింటెండెంట్ మేడం గారికి, మిగతా ప్రజాప్రతినిధికి అందరికీ నా నమస్కారం అండి. సో నేను కొన్ని 2-3 విషయాలు మీ అందరూ, అంటే జిల్లా పరిపాలన తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ తెలియజేయబోతున్నాను. ఫస్ట్, త్వరలోనే ఎమ్మెల్యే గారి చొరవతో, మన గౌరవ మినిస్టర్ గారి శ్రద్ధతో మీకు కొత్త ఏరియా హాస్పిటల్ బిల్డింగ్ ఏదైతే పురుగతిలో ఉందో మొత్తం జనాలకి, ప్రజలకి మళ్ళీ సమర్పించే క్రమంలో మేము కృషి చేస్తూ ఉన్నాము. మొన్న సైట్ విజిట్ కూడా చేయడం జరిగింది. సో త్వరలోనే అది ఒక ఆవిష్కారం కార్యక్రమంలో కూడా మీ అందరు పాల్గొంటారని మేము భావిస్తూ ఉన్నాము. రెండవది, గోవింద్ సార్ చెప్పినట్లు ఇప్పుడు ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ హామీలో గతంలో ఉన్న 5 లక్షల భద్రత కాకుండా దాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 10 లక్షలు చేసింది. 10 లక్షలలో మీకు షుగర్తో వచ్చిన, గ్లూకోమా సంబంధించిన కంటి వ్యాధులు కూడా కవర్ అవుతూ ఉన్నాయి. సో దయచేసి మనం కొన్నిసారి ఏం అపోహాల్లో ఉంటారంటే, ఇది కంటి సంబంధించిన వ్యాధి అంటే 60-50 దాటిన తర్వాతనే వస్తుంది. అలా కాదండి. అది ఒక చిన్న కిడ్నీ సంబంధించిన వ్యాధి ఉంటే కూడా మీ కంటిలో కనపడతా ఉంది. సో ఇది అన్ని చిన్న పిల్లలైనా కావచ్చు, పెద్ద వయసులో ఉన్న మనిషి కావచ్చు, ఎవరైనా తప్పకుండా వాళ్ళు ఇక్కడ ఉచిత శిబిర్ నడుస్తూ ఉంది. దయచేసి ఒకసారి తప్పకుండా మీ చెకప్ చేయాలి. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఇంకొక మాట అన్నారు, ఇక్కడ వెంటనే మీకు వీలంత వరకు గ్లాసెస్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. అది ఎంతో సంతోషంగా ఉంది. సో సార్, I also would like to extend our heartfelt thanks. You chose such a backward area so far from Hyderabad. We are very grateful to you, sir. One small request, given that as you said there is a lot of prevalence of cataract and other incidences, we would require some vitamin A supplements from your hospital to be provided here on a daily basis, sir, on a rotation basis. The intent I would request Superintendent Madam to provide. ఎందుకంటే సార్, విటమిన్ ఏ మళ్ళీ థాలసీమియా అవి అన్నీ ఈ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి సార్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఇఫ్ డైలీ సప్లై ఆర్ వీక్లీ సప్లై దాట్ కెన్ బి ప్రొవైడెడ్, ఇట్ వుడ్ బి అ గ్రేట్ హెల్ప్. మేము ఎట్లాగో మా సెంట్రల్ డిపాజిటరీ నుంచి పంపిస్తూ ఉంటాము సార్. అది కాకుండా కొన్ని సొఫిస్టికేటెడ్ మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో వీ వుడ్ రిక్వెస్ట్ ఇఫ్ దాట్ వుడ్ బి ప్రొవైడెడ్. అండ్ మీ అందరు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరు ఈరోజు ఆ శిబిర్ని ఉపయోగించాలి. తప్పకుండా మీ ఐ టెస్ట్ చేసుకొని వెళ్ళాలి. ఓకే, కొన్నిసారి మనకి అనిపిస్తుంది, అరే బాగానే ఉంది, మా వయసు 20 కదా, బట్ 20 ఉన్న ఏది అయినా మీరు తప్పకుండా టెస్ట్ చేయించాలి. కొన్నిసార్లు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కువ ఫోన్స్ వాడుతూ ఉన్నారు. సో ఫోన్స్ వాడితే మన ఐస్ ఎండిపోతాయి. ఆ ఎండిపోయేదానికి కూడా సమాధానం ఉంది. మనం వెంటనే దానికి సమాధానం చేయకపోతే మళ్ళీ ఆ పెద్ద వ్యాధిలో అది మారిపోతుంది. సో ఇక్కడ
సార్ యూ హ్యావ్ ఆప్థాల్మోలాజిస్ట్ అండ్ ఆప్టోమెట్రిషియన్ ఆల్ ఆర్ దెన్ ఓకే. సో చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ని సార్ అంతా దూరం తీసుకువచ్చారు మీకోసమే కదా. సో దయచేసి మీరు దాన్ని వినియోగించాలని కోరుతూ వన్స్ అగైన్ అంత మంచి కార్యక్రమం పెట్టినందుకు ఇందాక మేము ఇంకొక ప్రోగ్రామ్కి హాజరై సో మీ ఎమ్మెల్యే గారు అంతా చొరవ చూపెడుతున్నారంటే ఈ నియోజకవర్గం అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అవ్వాలి. మీ అందరి సహకారం దీంట్లో చాలా ముఖ్యం. అండ్ ఐ విష్ నకరేకల్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. This vehicle has basically traction. We also check the pressure of the eye. And if there is cataract, immediately it identifies the powers are behind it. And then we give them a date and our vehicle will come and take them to the hospital. But they need to be sedated for a while, right? No, we don't. You don't sedate. No, if they require any retinal matter, then we put a drop and then dilate it. We don't sedate. It's dilating. Sure. For operation. sedation చేసేవాళ్ళు For operation. జిఏ కూడా ఇవ్వాలి. So drops. No, that is, we give a block. అమ్మ మీకు అసలే నేను సరిగ్గా ఏమైనా ఉప్పి కావు చాలా See, సరిగ్గా చేసి below this, we give a small injection, just a prick, less than a. సో దట్ ఈస్ ఎ జిఏ, దట్స్ ఎ జనరల్ లోకల్ అనెస్థీసియా. No, we call it a block. Very localized. Only this area they have. General surgery is done. In fact, for higher surgery, they don't even give a block. They put a drop to the surgery. We don't take risk with these people because Yes, they know yes, the eye. okay. A block is again earlier practice. So suppose I want to get surgery, I just put a what's called a drop in both eyes to put, and within 7 minutes, microscope. మీకు ఎక్కువ టైం కూడా పడదు, ఒక 7 నిమిషం 10 నిమిషాల్లో అయిపోతుంది. ఈరోజు కాదు సార్, మళ్ళీ మీ వివరాలు తీసుకొని మళ్ళీ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ సమన్వయంతో అయిపోతుంది. ఓకే, మీరు మళ్ళీ ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజు చేస్తారట టైం ఉండదు. టైం ఉంటుంది కానీ సార్ సార్ ఉద్యోగం పెట్టాడు సార్ మా ఇల్లు. అదే నాకు కళ్ళ ఆపరేషన్ కావాలనే అనుకుంటున్నాను. అదే సార్ ఒకసారి వెరిఫై క్యాటలాగ్ విల్ హ్యావ్ టు డూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్లో సో దట్ ఐ విల్ టెల్ మై యూ విల్ గెట్ ఇట్. ప్లీజ్ ఎన్షూర్ దట్ నో బెనిఫిషరీస్. You are able to see. Special cataract. That means she has delayed. Other eye? So how can you say she did it? No, when there is a mature cataract, the cortex inside and it's a brown and black in that. If it has both eyes, then the problem It is mainly now which is first up in both. Right. We do the right eye first. After 60 days, we do the you left. will also find a lot of myopia. మన myopia బాగుంది చూపెట్టారు ప్రతి ఒక్కరిని. మంచి వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో పుష్పగిరి హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక మానవీయ కోణంతో చేస్తున్నటువంటి ఒక గొప్ప సేవా కార్యక్రమంగా దీన్ని మేము భావిస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తిస్తాం, ఇంత గొప్ప హాస్పిటల్, ఇంత గొప్ప వ్యక్తి గోవింద్ గారు మనకు సేవ చేయడానికి, మనకు సర్వీస్ చేయడానికి 3 రోజుల పాటు మనకు టైం ఇచ్చారు. ఈ 3 రోజుల పాటు మీరు కంటి పరీక్షలు తీసుకొని ఇతర డాక్టర్స్ ఇచ్చేటువంటి ఒక సలహాలు సూచనలను మీరు తీసుకొని ఆపరేషన్ అవసరం ఉన్నటువంటి వాళ్ళకు హైదరాబాద్కు తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి వారి భోజనం ఇచ్చి వారి మెడిసిన్ ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని ఎంచుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా గోవింద్ గారు చేపట్టారు. దీన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుంటూ మనం ఖర్చు లేకుండా నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్యంతో మన కళ్ళను బాగు చేసుకున్నామని చెప్పేసి ఇంకా కొంతమందికి
ఈ ప్రాసెస్, ఈ ఆపరేషన్ చేయటం కానీ, ఈ చెకప్లు కానీ బయట మనం చేయించుకుంటే ప్రైవేట్లో 20,000 పైచిలకు ఖర్చు ఉండటంతో పాటు హాస్పిటల్లో మనం ఉండటం, మనకు ఒక అటెండర్ ఉండటం, వారికి కూడా మంచి చెడు ఖర్చులను కూడా ఉంటే 30,000 దాకా అవకాశం. కాబట్టి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గోవిందారి గారి ఇచ్చినటువంటి సహకారంతో మనం తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకున్నాం. అందరూ హాజరయ్యి ఈ కంటి పరీక్షలు చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి. మాకు షుగరు ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు కూడా చేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి షుగర్ ప్రాబ్లం ఉన్నా మీ కంటి పరీక్షలు చేయించుకొని మీ కంటి ఆపరేషన్స్ కూడా చేయించుకోవాలని చెప్పేసి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. ఇంత గొప్ప అవకాశాన్ని మన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన గోవిందారి సార్కి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున శిరస్సు వచ్చి నమస్కారాలు.